కుక్కకు మాత్రమే తెలుసు. ఆ కుక్క ఎక్కడికి వెళ్తుందో ఆ పెంపుడు కుక్క చెప్పేటటువంటి ఆనవాళ్లు ఆ కుక్క ప్రధానంగా జ్ఞానేశ్వరి తనతో పాటు వెళ్ళింది కాబట్టి తనకే తెలుసనే కోణంలోనే పక్కన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా కుక్కను బంధించి ఆ కుక్కకి ఏదైతే వెటనరీ డాక్టర్ తో ట్రీట్మెంట్ అందించిన తర్వాత దానికైతే జియో ట్యాగ్ ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం దానికి జీపీఎస్ అయితే అమర్చారు. రేడియో కాలర్ ద్వారా ఆ జీపీఎస్ ద్వారా కుక్క ఎక్కడికి వెళుతుంది అనేది కూడా పోలీసులు ఎప్పటికప్పుడు దాని సమాచారం అయితే తెలుసుకుంటున్నారు. అలాగే ప్రస్తుతం ఆ జియో దానికి అమర్చినటువంటి జీపీఎస్ అయితే దాని ద్వారానే కుక్క ప్రస్తుతం ఆ పామాయిల తోట మనం చూసుకుంటే ఏదైతే వాళ్ళు ఉన్నటువంటి 40 ఎకరాల పామాయిల తోటల నుంచి అటువైపు మనం నిన్న అంతా ప్రాంతంలో తిరిగినటువంటి జీడి మామిడి తోటల మీదుగా ప్రస్తుతం అయితే ఆ జీపీఎస్ అమర్చినటువంటి ఆ పెంపుడు కుక్క ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంకి ఇప్పుడు రావడం జరిగింది. ప్రస్తుతం అక్కడ నుంచి ఏదైతే ఆ పామాయిల తోట నుంచి ఇక్కడ సిహెచ్ అగ్రహారం గ్రామాల్లోనే సంచరిస్తుంది. ఆ యొక్క ప్రాంతంలోనే అది ఇప్పుడు వదిలారు. అలాగే అధికారులు వదిలిన నేపథ్యంలోనే ఈ యొక్క ప్రాంతాల్లోనే సంచరిస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ కుక్క సంచరిస్తున్నది చూడొచ్చు. అదిగో కుక్క కనిపిస్తుంది. ఆ కుక్క ప్రస్తుతం అయితే ఇక్కడ తిరుగుతున్నటువంటి పరిస్థితి. పాప మరి ఈ యొక్క తోటలకు 2-3 సార్లు తిరిగినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడే ఏదన్నా పాప మరి ఇక్కడ వరకు కూడా నడిచి వచ్చిందా లేదంటే ఎవరైనా ఇటువైపు తీసుకుని వచ్చారా అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం అయితే సిహెచ్ అగ్రహారం ఆనుకున్నటువంటి ఈ పామాయిల తోటలో కుక్క అయితే ప్రస్తుతం సంచరిస్తుంది. ఇక్కడ నుంచి ఒక ప్రాంతంలోని మరొక పామాయిల తోట ఉంది. అక్కడ కూడా సంచరించింది. అక్కడ కూడా వెళ్ళాం. ఇప్పుడు ఈ చుట్టుపక్కలలోనే ఇక్కడే తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కూడా పూర్తిగా ప్రతి కుక్క యొక్క కదలికల్ని అధికారులు అయితే ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ జీపీఎస్ ద్వారా కదలిక ఎలా వెళ్తుంది అనేది కూడా ట్రాక్ చేస్తున్నారు. మెడలో ఉన్నటువంటి ట్రాక్ ఆధారంగా ఇప్పుడైతే ఇప్పుడు పాప జాడ తెలుసుకునేందుకు కేవలం ఒక్క హోప్ మాత్రమే ఉంది. అది కూడా కుక్క ద్వారానే. కుక్కే చెప్పాలి. కుక్క ద్వారానే ముందు తీసుకెళ్లిన కుక్కే ఇద్దరు కలిపి వెళ్లారు కాబట్టి ఈ పెంపుడు డాగ్గే ఇచ్చే సమాచారం పైనే మొత్తం అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. మనకి ఇప్పుడు ఏదైతే జీపీఎస్ అమర్చిన నేపథ్యంలోనే ఈ యొక్క సిహెచ్ అగ్రహారం చుట్టే కుక్క చక్కెర్లు కొడుతున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పామాయిల తోటలు అలాగే కొబ్బరి తోటలు అలాగే సిహెచ్ అగ్రహారం ఈ యొక్క ప్రాంతాలు ప్రస్తుతం కుక్క అయితే తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చూడొచ్చు ఇక్కడ మనం కనపడుతున్నటువంటి కొండ ఏదైతే ఉందో ఆ కొండ ఆ సమీపంలోనే పామాయిల తోటలు ఆ పక్కనే కుక్క అయితే ఇప్పుడు జీపీఎస్ అయితే అమర్చి దానికి వచ్చిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ సిహెచ్ అగ్రహారం ఈ యొక్క గ్రామాలు అలాగే పామాయిల తోటలు జీడి మామిడి తోటల్లో అలాగే ఇక్కడ చుట్టుపక్కలే ఈ కుక్క అయితే ప్రస్తుతం సంచరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఇటువైపు అయితే ఇప్పుడైతే కుక్క రావడం జరిగింది. అలాగే పెంపుడు కుక్క జ్ఞానేశ్వరితో పాటు మిస్ అయింది. 4 రోజుల తర్వాత అప్పుడైతే ప్రత్యక్షమైంది. మళ్ళీ కుక్కను పట్టుకున్నటువంటి కుక్క అయితే ప్రస్తుతం అయితే ఈ సిహెచ్ అగ్రహారం పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా కుక్క జ్ఞానేశ్వరి జాడ తెలుస్తుంది అనేది కూడా ప్రధానంగా ఆ కుక్క దానికైతే పోలీసులు దానికి జీపీఎస్ అయితే అమర్చారు. ఈ యొక్క పరిసర ప్రాంతంలో సిహెచ్ అగ్రహారం పామాయిల తోటలు అలాగే కొండ ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు కుక్క సంచరిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం కుక్కతో పాటు కూడా ఆర్టీవీ ఫాలో అవుతుంది. తన ఏం చెప్పదలుచుకుంటుంది తన చిన్నారి ఎవరైతే జ్ఞానేశ్వరి యొక్క ఆ జాడ కుక్క తెలిపే అవకాశం ఉందా ఇక్కడే ఇప్పుడు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువైపు ఇప్పుడు ఏదైతే పామాయిల తోటల మీదుగా అయితే కుక్క రావడం జరిగింది. తను వచ్చి ఈ యొక్క ప్రాంతం నుంచే పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అది ఈ యొక్క పామాయిల తోట నుంచి కొబ్బరి తోటలోకి అయితే ప్రవేశించింది. చూడొచ్చు కుక్క ఈ యొక్క సిహెచ్ అగ్రహారం మనం చూస్తున్న కొండ చూడొచ్చు. ఆ కొండ ఇక్కడే సమీపంలోనే అక్కడ ఉన్నటువంటి పామాయిల తోటలో అలాగే పాప కుక్క ఇద్దరు కలిపి ఏ విధంగా వెళ్లారో ఆ విధంగానే అధికారులు విడిచిపెట్టిన నేపథ్యంలో వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ చుట్టుపక్కలే ఈ పామాయిల తోటలు మనం ఈ పామాయిల తోటలోంచి రావడం జరిగింది. ఈ పామాయిల తోటలోంచి ఇక్కడ సిహెచ్ అగ్రహారం సంబంధించిన గ్రామంలోకి రావడం జరిగింది. తమ్ముడు వెళ్ళరమ్మా కుక్క వచ్చిందా? ఇప్పుడు కనపడుతుంది చూడు కుక్క అదో పామాయిల తోటలో వెళ్ళింది. అక్కడైతే రెస్ట్ తీసుకునేందుకు వేచి చూస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. అలాగే ఇప్పటికే దానికి జియో ట్యాగ్ అయితే అమర్చిన నేపథ్యంలోనే మనకి కూడా చూడొచ్చు ఇక్కడ అది ఆ యొక్క ప్రాంతం అంతా తిరిగింది. ఒక పక్కన ఎండ నేపథ్యంలోనే అది
ఈ యొక్క ప్రాంతం తిరిగి ఇప్పటికే అక్కడ రిలాక్స్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చూడొచ్చు అక్కడ ఏదైతే ఆ పామాయిల తోటలో అక్కడ ఉన్నటువంటి మకాం నుంచి అయితే అక్కడ విడిచిపెట్టారు. దానికైతే జియో ట్యాగ్ అమర్చిన నేపథ్యంలోనే ఆ కుక్క ప్రస్తుతం చూడొచ్చు ఇప్పుడు ఆ రోడ్డు దాటి వెళుతున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడే ఇక్కడ క్లియర్ ఎప్పటికైతే కనపడుతుంది. అదిగో కనపడుతుంది కుక్క. అదే కుక్క మనం చూస్తున్నాం. అదే పెంపుడు కుక్క ఏదైతే జ్ఞానేశ్వరితో పాటు మిస్ అయినటువంటి పెంపుడు కుక్క దాన్ని GPS ఇప్పుడైతే పెట్టారు. దాని మెడలో రేడియో కాలర్ అమర్చి అది ఎక్కడి వరకు వెళ్తుందనేది కూడా అబ్జర్వ్ చేసేందుకు అధికారులు ప్రస్తుతం జ్ఞానేశ్వరి జాడ అది కనీసం జ్ఞానేశ్వరి ఉంది. జ్ఞానేశ్వరితోనే అది ఎక్కడో చోట పాప ఉంటుంది. ఆ పాప దగ్గరికి తిరిగి కుక్క మరలి వెళుతుందనే అనుమానంతో పోలీసులు అయితే ప్రస్తుతం ఇప్పుడైతే దాన్ని జియో ట్యాగ్ అమర్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ పామాయిల తోటలోనే ఈ కుక్క అయితే సంచరిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ పాప ఇక్కడ ఏమైనా ఉందా అనేది కూడా మనం కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. చూడొచ్చు ఈ పామాయిల తోటలో అయితే ప్రస్తుతం ఏదైతే GPS అమర్చినటువంటి డాగ్ ఏదైతే ఉందో డాగ్ ఈ యొక్క ప్రాంతాలకి ఈ CH అగ్రహారం మొదటగా ఆ పామాయిల తోట నుంచి వాళ్ళు ఉన్నటువంటి మకాం స్టే చేసిన మకాం నుంచి ఆ పాప అలాగే కుక్క మొదటికి వెళ్ళిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం ద్వారానే రావడం జరిగింది. నిన్న మనం జీడిమామిడి తోటలో ఫినిషింగ్ దాటి జీడిమామిడి తోటలోంచి ఇటువైపు ఇప్పుడు ఇది చూస్తే ఇది వస్తుంది. ఆ పక్కనే కొండ మనకి అక్కడ కనిపిస్తున్నది అంతా మళ్ళీ కొండ. ఈ యొక్క ప్రాంతంలోనే కుక్క అయితే ప్రస్తుతం సంచరిస్తుంది. చిన్నారి మరి ఈ యొక్క ప్రాంతంలోనే ఉండే అవకాశం ఉందా లేదంటే తను జనరల్ గా ఇటువైపు తిరుగుతుందా అనేది కూడా తెలియని పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇప్పుడు కుక్క ఎక్కడైతే ప్రాంతాల్లో తిరిగిందో ఆ ప్రాంతాలని అధికారులు 1-2 సార్లు తిరిగే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఈ రోజంతా కూడా సాయంత్రం వరకు కూడా అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ GPS ద్వారా అది చూపించినటువంటి లొకేషన్ ఆధారంగా మరొకసారి చర్చ్ ఆపరేషన్ అయితే అధికారులు అయితే ముమ్మరం చేసేందుకు రంగం అయితే సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు GPS అయితే అమర్చినటువంటి GPS ఆ కుక్క ఏదైతే పెంపుడు కుక్క ఏ ప్రాంతాలకు వెళ్తుంది ఆ ప్రాంతాలను గమనించిన తర్వాత ఈ రోజు మరొకసారి 4 గంటల ప్రాంతానికి తిరిగి ఈ అన్ని కూడా మరొకసారి ఆ కుక్క తిరిగిన ప్రాంతాలను అధికారులు ఒక్కసారి చర్చ ఆపరేషన్ అయితే మొదలు చెప్తున్నారు. కేవలం ఆ కుక్క చెప్పే ఒక క్లూస్ ద్వారానే ఆ పాప ఎక్కడుందనేది తెలుస్తుందనే ఒక హోప్స్ తోనే అందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరి కుక్క నిజంగా ఆ పాప వెళ్లినటువంటి ప్రాంతానికి వెళుతుందా, అది 4 రోజుల తర్వాత తిరిగి వచ్చింది, ఆ 4 రోజులు ఎక్కడ ఉంది, ఆ యొక్క ప్రాంతానికి తిరిగి వెళుతుందా లేదా అనేది కూడా తెలియని పరిస్థితితో ఉంది. మరి పాప ఆ కొండల వైపు వెళ్ళిందని కొంతమంది చెప్తున్నారు, కొండల వైపు వెళ్ళిందని ఒక విధంగా ఆ కుక్క ఆ యొక్క ప్రాంతానికి కూడా తిరిగింది. ఈ నేపథ్యంలోనే మరి ఇప్పుడు GPS అమర్చినటువంటి ఈ పెంపుడు కుక్క కూడా మరి ఆ యొక్క ప్రాంతాల్లో తిరిగి మళ్ళీ ఇటువైపుకి అయితే రావడం జరిగింది. ఎవరైనా కిడ్నాప్ చేస్తూ పాపను మరి ఇటువైపు తీసుకొచ్చారా అనుమానాలు ఉన్నాయి. కానీ ఆ కుక్క కరెక్ట్ గా తిరుగుతుంది. ఇది మామూలుగా జనరల్ గా ఇటువైపు కుక్క వెళ్లిన ప్రాంతాల్లో పాప ఉంటుందని అనుకుంటా కొంచెం పొరపాటు. ఎందుకంటే కుక్కకి ఇంకా స్టెబిలిటీ లేదు. కుక్క యొక్క పరిస్థితి మానసిక పరిస్థితి కూడా పెద్దగా బాగున్న పరిస్థితి. తన తల్లినే కలిసింది 4 రోజుల తర్వాత వచ్చి. అటువంటి కుక్క మరొకసారి పాప ఆచూకీ లభిస్తుందా, కుక్క ద్వారా సమాచారం వస్తుందా అనేది ప్రధానంగా పూర్తిగా అయితే క్లారిటీ అయితే తెలియదు. ఒకవేళ నిజంగా కుక్క వెళ్లిన ప్రాంతాల్లో అధికారులు ఒకసారి పరిశీలిస్తే మాత్రం పరిశీలించి నిజంగా పాప జాడ దొరికితే మాత్రం అంతకంటే మనం అందరూ కూడా ఆనందించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆనందించే అవసరం ఉంది. ఎందుకంటే పాప మనం ప్రతిదీ కూడా ఇప్పుడు పరిగణలో తీసుకోవాలి. కుక్క వెళ్లిన ప్రాంతంలో ప్రతి జాడ కూడా మనం పరిగణలో తీసుకోవాలి. ఆ విధంగానే ఆ కుక్క చెప్పేటువంటి క్లూస్ పైనే అందరూ కూడా ఆధారపడారు. కాబట్టి మరి చూడాలి. మరి సాయంత్రంలోగా కుక్క తిరిగి ఇప్పుడు వరకు కూడా తిరుగుతుంది. ఆ తిరిగినటువంటి ప్రాంతాలు మనం కూడా తిరిగాము. RTV కూడా ఆ కుక్కను ఫాలో అయ్యాం. కొంత ప్రాంతం ఆ CH అగ్రహారం ఈ యొక్క ప్రాంతాలు కూడా రావడం జరిగింది. ఈ పామాయిల తోటలోనే ప్రస్తుతం సంచరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం కూడా దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. మనం దూరంగా ఉండే దాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. దాని మెడలో ఆ జియో ట్యాగ్ ఉంది. దానికి సంబంధించిన ఏదైతే రేడియో కాలర్ దానికి సంబంధించినటువంటి GPS మనకు ప్రధాన కీలకంగా మారిన నేపథ్యంలో చూడాలి. సాయంత్రం వరకు కూడా ఎటువంటి క్లూస్ లభిస్తాయి. అది తిరిగినటువంటి ప్రాంతాలను అధికారులు మళ్ళీ వెనకాల తిరుగుతారు. కాబట్టి ఆ యొక్క ప్రాంతాల్లో చిన్నారికి సంబంధించిన ఏమైనా అనుమానాలు ఉన్నాయా లేదా అనేది కూడా మరొకసారి అంటే అధికారులు వెతికి చెప్పే వరకు కూడా వేచి చూడవలసిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇదికున్న తాజా పరిస్థితి. కెమెరా అనిత ప్రకాష్, RTV, CH అగ్రహారం నుంచి. ఆ మైక్ ఇస్తుంటే అనేది ఇప్పుడు ఇక్కడ పెట్టారు. ఇక్కడ తీసుకుంటున్నాం కదా, ఎందుకు నడుతున్నావు అన్న? ఒక్క నిమిషం.
ఆశాభావాన్ని అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు చిన్నారి పెళ్లి అయితే చిన్నారి కోసం తలదిల్లిపోతుంది. వారం రోజుల నుంచి నిద్రాహారాలు మాని తన పాపను ఒడికి చేర్చాలని అధికారులను ప్రజాప్రతినిధులను చేతులెత్తులు ఒక ట్రాక్ లో చూపించింది, సిల్వర్ ఉందని చూపించింది. సో ఇప్పుడు ఈ సిల్వర్ అనేది మినరలా లేకపోతే మెటరా అనేది మనం అక్కడికి వెళ్తే తెలుస్తుంది. ఆ ట్రాక్ ని మనకు వెళ్ళాలంటే నాకు మీరు మీ అందరి సహాయ సహకారాలతో నేను ఒకసారి వెళ్తాను. నాకు ఒకసారి చూపిస్తే నేను ఈ